ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. చక్కటి అవకాశాన్ని దయచేస్తున్న దేవాతికి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా 33:3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేతును. దేవుడు వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైనటువంటి సంగతులను నేను నీకు బయలుపరుస్తాను అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. నిజముగా మనము దేవుని సన్నిధిలో నివాసము చేస్తూ ఉంటున్నప్పుడు, దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఈ లోకంలో కూడా మనము గమనించినట్లయితే అడిగితేనే అమ్మ అన్నం పెడతా ఉంది కదా. అయితే దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు నాకు ఎప్పుడైతే మొరపెడతావో, ఏ విషయంలో కూర్చు నువ్వు నాకు మొరపెడతావో, నువ్వు ఎప్పుడైతే నాకు మొరపెడతావో నేను ఉత్తరం ఇస్తాను, అంటే నేను నీకు సమాధానం ఇస్తాను. సమాధానం ఇవ్వడం కాదు, కానీ ఆ యొక్క గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియచేస్తాను. అంటే దేవునిలో ఉంటున్న యొక్క మహిమ, దేవునిలో ఉంటున్న యొక్క ఔన్నత్యము, దేవునిలో ఉంటున్న యొక్క గొప్పదనము, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉంచిన ఆ యొక్క ఔన్నత్యం ఏంటో నేను నీకు తెలియచేస్తాను అని దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నట్టుగా ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడండి. నిజముగా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టవలసినంతగా మొరపెట్టకయే దేవుని ఆశీర్వాదములనైనను దేవుని మనస్సునైనను మనము తెలుసుకోలేకపోతాం. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నిజముగా మొరపెట్టేవారు ఉన్నారు, అబద్ధముగా కూడా వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే నిజముగా మొరపెడతారో, నిజము అనగా మనస్సు పూర్తిగా ఎవరైతే మొరపెడతారో వారి ప్రార్థనను నేను ఆలకిస్తానంటున్నాడు. నిజముగా ఎవరైతే మొరపెడతారో వారి పక్షాన నేనున్నాను అంటున్నాడు దేవుడు. నేటి కాలంలో నిజముగా మొరపెట్టేవారు చాలా తక్కువగా ఉన్నారండి. దేవుడు ఇచ్చే యొక్క ఉత్తరాన్ని కూడా, గొప్ప సంగతులను, ఆ యొక్క గూఢమైనటువంటి మర్మములను కూడా గ్రహించలేకపోతూ ఉంటున్నారు. అందరూ పై భక్తినే చూపిస్తూ ఉంటున్నారు, కానీ వారి హృదయములు దూరముగా ఉంటున్నాయని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజముగా అలాంటి భక్తి జీవితము దేవునికి అసహ్యము. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు నిజముగా మొరపెడతావో, ఆయన అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడు అన్నట్టుగా, అందులో ఏదైతే నువ్వు మొరపెడతావో దానికి తగిన ఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో నువ్వు ఏదైతే బంధిస్తావో పరలోక రాజ్యంలో కూడా దేవుడు అదే బంధించగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. నిజముగా మొరపెడతా ఉంటున్నావా నువ్వు? దేవుడికి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఇచ్చే ఆ యొక్క ఉత్తరాన్ని నువ్వు కనిపెడతా ఉంటున్నావు. ఒక్కసారిగా పరిశీలన చేసుకోవాలి. నిజముగా నేటి అంత్యకాలంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ప్రార్థించవలసినంతగా ప్రార్థన జీవితాలు లేవు. దేవుని సన్నిధిని అనుభవించలేకపోతూ ఉంటున్నారు. దేవుని ప్రేమను కనుగొనలేకపోతూ ఉంటున్నారు. పైకి భక్తి కలిగిన వాళ్ళనే మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారే ఉంటున్నారు, కానీ సరైనటువంటి భక్తి జీవితాన్ని, దేవుని మనస్సును అంగీకరించలేని వారు కోట్లలుగా ఉంటున్నారండి. అలాంటి జీవితము ఎంత మట్టుకు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళదండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వెప్పుడైతే నీ మనస్సు పూర్తిగా నన్ను ప్రార్థన చేస్తావో, నా గురించి సంపూర్ణముగా నీకు తెలియచేసే విధానము నేను నీకు బయలుపరుస్తాను. గూఢమైనటువంటి కనిపించని సంగతులు కూడా నేను నీకు తెలియచేస్తాను అంటున్నాడు దేవుడు. నిజముగా దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనము ప్రార్థించలేకయే ఆయన మనతో మాట్లాడలేకపోతూ ఉంటాడు. నిజంగా దేవుడు ఎప్పుడు నీతో నాతో మనందరితో మాట్లాడాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ ఆయన సన్నిధిలో ప్రార్థించలేక ఎంతోమంది బద్ధకస్తులుగా, ఎంతోమంది సమయాన్ని దేవునికి ఇవ్వలేని పరిస్థితిలో వారి జీవితాన్ని, వారి సమయాన్ని వ్యర్థముగా పోనిస్తూ ఉంటున్నారు.
కాబట్టి అట్టి జీవితము దేవునికి అసహ్యము. కాబట్టి దేవునికి మనము మనస్ఫూర్తిగా మోకరించి ఆయన ఇచ్చే యొక్క గూఢమైనటువంటి సంగతులను మనము కనుగొని దేవుని సన్నిధిలో మనము సంతోషంగా జీవించలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఏకీభవించినట్లయితే, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నిజముగా ప్రభా, నిజముగా మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నావు. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు. ఉత్తరం ఇవ్వడమే కాదు, గూఢమైనటువంటి సంగతులను నేను నీకు బయలుపరుస్తాను అంటున్నావు ప్రభా. అటు మనస్సును, అటు కృపను, ధన్యతను ప్రభా మాకు మీరు దయచేసి నీ రాజ్యములో స్థిరులుగా నిలబడగలిగిన కృప, అటు ధన్యతను మీరే అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి రాజ్యములో అయా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును మాత్రమే హెచ్చిస్తూ అయా నీ కృప ద్వారానే సహాయమును మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.